5 సంవత్సరాలు గడిచాయి. హోటల్ రూమ్లో ఆ నైట్ ఎవరితో గడిపానో ఆ అమ్మాయి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. నేను కూడా నా బిజినెస్ పనుల్లో పడి మర్చిపోయాను. కానీ ఆగస్టు 15 వచ్చినప్పుడల్లా ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ నాకు గిల్టీగా అనిపించేది. ఎలాగైనా అమ్మాయిని కనిపెట్టాలని అనుకున్నాను. వెంటనే రవిని పిలిచి, వాట్ రవి, 5 years అయింది, ఇంతవరకు ఒక అమ్మాయి అడ్రస్ కనుక్కోలేకపోయావు అని నిలదీశాను. సారీ సార్, ఆ నైట్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది. కనీసం బ్యాకప్ కూడా దొరకలేదు. పైగా ఆ అమ్మాయి తనకంత దారుణం జరిగితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇంకేం చెప్పొద్దు, నీ వల్ల కథని నాకు అర్థమైంది. డిటెక్టివ్ని హైర్ చేయి, అతనికి డీటెయిల్స్ అని ఇవ్వు. నేను 1 week లండన్ వెళ్తున్నా. ఈ లోపు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. అలాగే సార్, ఈసారి మిస్ అవ్వదు అంటూ రవి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం నేను బిజినెస్ పని మీద లండన్ వెళ్ళాను. వారం తర్వాత ఇండియాకి రిటర్న్ అయ్యాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. హలో సార్. హలో, నా పేరు వర్మ, మీరు హైర్ చేసిన డిటెక్టివ్ని. ఎనీ అప్డేట్? ఆ రోజు మీతో హోటల్లో ఉన్న అమ్మాయి ఎక్కడుందో తెలిసింది. ఇంకో 1 hourలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. లగేజ్ కౌంటర్ దగ్గర ఓ 4 ఏళ్ల బాబు నన్ను తదేకంగా చూస్తున్నాడు. చూడటానికి ఎంతో క్యూట్గా ఉన్నాడు. స్వతహాగా పిల్లలంటే ఇష్టం ఉండని నేను అతన్ని పట్టించుకోకుండా నా దారిని నేను వెళ్తున్నాను. కానీ ఆ పిల్లాడు నా దగ్గరకు వచ్చి, డాడీ, మీరు మా డాడీయే కదా అని అడిగాడు. అంతే, ఆ పిల్లడి మాటలకు నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ బాబు నన్ను డాడీ అంటున్నాడేంటి అని నాలో నేను అనుకున్నాను. నేను ఆ పిల్లాడిని సముదాయించే లోపే ఓ 25 ఏళ్ల యువతి అక్కడికి వచ్చింది. చూస్తుంటే ఎంతో అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయికి 4 ఏళ్ల బాబు ఉన్నాడంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరిని పడితే వాళ్ళని డాడీ అని పిలవకూడదని చెప్పానా? అంకుల్కి సారీ చెప్పు. ఈయన అంకుల్ కాదు, డాడీయే. సారీ అండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇట్స్ ఓకే అని ఆ అమ్మాయి నాకు సారీ చెప్పి తన బాబుని తీసుకుని వేగంగా నడుచుకుంటూ ముందుకు పోయింది. కానీ ఆమెను ఎక్కడో చూసినట్టుగా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా నాకు అనిపించింది. అప్పుడే ఆ అమ్మాయితో ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నారు. చూస్తుంటే ఆమె ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. ఆమెను ఒక్కదాన్ని చేసి ఇద్దరు మీద పట్టడంతో నాకు కోపం పొంగుకొచ్చింది. కానీ ఫ్యామిలీ గొడవల్లో తలదూర్చడం ఎందుకులే అని మౌనంగా ఉన్నాను. ఏంటక్కా, లండన్ వెళ్ళి ఫుల్ గ్లామర్ పెంచావు? అక్కడ ఎంతమందితో ఏం చేస్తుందో. నీలాంటి చీప్ క్యారెక్టర్ కాదు నాది. పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ చేసుకున్న దానివి నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? మా అమ్మనేమన్నా అంటే కొడతా. ఇదేంటి, నీ అక్రమ సంతానమా? వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? తండ్రెవరో తెలియనోడు కదా, అలానే ఉంటాడు. షట్ అప్. ఏం చూసుకునే అంత పొగరు నిన్ను. యువన్, యువన్. యువన్, యువన్. ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్తావేంటక్కా? డాడీ, శవడం. హౌ డేర్ యు, నా కొడుకుని కింద పడేస్తావా? అవసరమైతే నిన్ను కూడా కొడతా. నీకంత దమ్ముందా? వైభవ్, వైభవ్ లే, వైభవ్ లే, లే. వెళ్ళు, నా వాళ్ళు. వెళ్ళండి, టచ్ చేయాలనుకుంటే నన్ను టచ్ చేసినట్టే. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.